అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ కిరణ్ నాయక్. సో ఇవాల్టి వీడియోలో నేను అగ్ని పరీక్ష 2 ఉంటుందా లేదా అండ్ మనందరి ఫేవరెట్ షో బిగ్ బాస్ సీజన్ 10 అనేది మనకి సెప్టెంబర్లో వస్తుంది, తెలిసిందే అది. సో ప్రజెంట్ మనకి మార్చ్ మంత్ కదా, సో ఈ మంత్ నుంచి కంటెస్టెంట్స్ని కన్ఫర్మ్ చేస్తూ ఉంటారనమాట ఒక్కొక్కరు. కొంతమంది మేబీ అటు ఇటు అవ్వచ్చు. సో మనం అనుకున్న లిస్ట్ కన్నా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ ప్రజెంట్ అయితే మనకి కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి అన్నమాట. సో వాళ్ళు ఎవరో అనేది నేను మీకు చెప్తాను. అండ్ మార్చ్ నుంచి మనకి ఇంటర్వ్యూస్ కానీ సైన్స్ కానీ అవుతూ ఉంటాయి కంటెస్టెంట్స్కి. సో ప్రజెంటే మనం ఇప్పుడే మనం ఫుల్గా వీళ్ళే కన్ఫర్మ్ అని చెప్పలేము. బట్ ఇది జస్ట్ రూమర్స్ అండ్ టాక్ మాత్రమే. సో నేను ఒక్కొక్కరిని చెప్తాను బిగ్ బాస్ సీజన్ 10లో. అందులో మీ ఫేవరెట్ ఎవరో మీరు కామెంట్ చేసేయండి. సో మనకి 11 కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ అయితే చెప్పారనమాట. సో అందులో ఫస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ వచ్చేసి హరి గారు. ఇతను స్టార్మాలో కమెడియన్గా వర్క్ చేస్తున్నారు. సో చాలా షోస్ చేశారు అండ్ ప్రజెంట్ లీడింగ్ కమెడియన్ అనమాట ఇతను. అండ్ చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారు బిగ్ బాస్కి రావడానికి. మేబీ ఈ సీజన్ 10లో వస్తారని అయితే అనుకుంటున్నాము. ప్రజెంట్ వస్తున్న టాక్ ప్రకారం ఇతను ఉంటారని తెలుస్తుంది మనకి. సో మనకి అవినాష్ అండ్ ఇమాన్యుయల్ ఎలాగో ప్రజెంట్ కమెడియన్ హరి గారు అలా అనమాట. సో ఫస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ వచ్చేసి హరి గారు. సెకండ్ వచ్చేసి సునంద గారు. ఈవిడ వచ్చేసి సీరియల్ యాక్ట్రెస్ అనమాట. చాలా ఇయర్స్గా మనకి ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ చాలా షోస్ కానీ డ్యాన్స్ షోస్ కానీ సో చాలా యాక్టివ్గా ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. ఈవిడ పర్సనాలిటీ కూడా ఇంట్రోవర్ట్లా కనిపిస్తారు అండ్ చాలా ఎమోషనల్ అని అయితే నేను విన్నాను. సో చూడాలి బిగ్ బాస్కి కరెక్ట్గా సూట్ అవుతారో లేదా అనేది. సో ఈవిడ వచ్చేసి సెకండ్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ అనమాట. థర్డ్ వచ్చేసి తిరువీర్ గారు. మీకు పిక్చర్ చూపిస్తాను. సో ఇతను చాలా మూవీస్ చేశారు. చాలా ఎక్కువగా థ్రిల్లర్ బేస్డ్ మూవీస్ చేశారనమాట. మనకి పేర్లు చెప్పాలంటే ఎక్కువగా పాపులర్ అయిన మూవీ వచ్చేసి మసూదా మూవీ అనమాట. అండ్ రీసెంట్గా వచ్చిన ప్రీ వెడ్డింగ్ షో అనే మూవీలో కూడా ఉన్నారు. మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారనమాట. మంచి యాక్టర్. సో ఇతను కూడా మనకి కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. ఫోర్త్ వచ్చేసి ప్రణీత పట్నాయక్. ఈవిడ మీద ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియదు నాకు, బట్ ఈవిడ మోడలింగ్ చేస్తారని అయితే విన్నాను అండ్ పిక్చర్ మీకు పెడతాను ఇక్కడ. సో ఈవిడ వచ్చేసి ఫోర్త్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అనమాట. ఫిఫ్త్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ వచ్చేసి కార్తిక్ రత్నం గారు. ఇతను చాలా మూవీస్ చేశారు. పాపులర్ మూవీ వచ్చేసి కేర్ ఆఫ్ కంచరపాలెంలో లీడ్ రోల్గా చేశారు అండ్ ఒక సాంగ్ కూడా ఫేమస్ మనకు తెలిసిందే. అండ్ నారప్ప అనే మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. సో చాలా మూవీస్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు పొందారు అనమాట ఇతను కూడా మనకి ఫిఫ్త్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 10కి. సో సిక్స్త్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ వచ్చేసి స్వామినాథన్. ఇతను సీరియల్ హీరో. ఫేమస్ సీరియల్ వచ్చేసి నువ్వు నేను ప్రేమ అనే సీరియల్లోని లీడ్ క్యారెక్టర్ అనమాట. చాలా డేస్ మనకి రన్ అయింది ఈ సీరియల్. ప్రజెంట్ రన్ అవుతుందో లేదో తెలియదు, బట్ మంచి సీరియల్ నేమ్ వచ్చింది దీనికి ఆ సీరియల్ వల్ల. అండ్ తినైతే తెలుగు అబ్బాయి కాదు, బట్ బాగా మంచి యాక్టర్ అనమాట తిను కూడా మనకి కన్ఫర్మ్ అయ్యాడు. అండ్ పర్సనాలిటీ కూడా చాలా హైట్ అండ్ పర్సనాలిటీ చాలా బాగుంటుంది. సో సెవెంత్ వచ్చేసి నిఖితా రాజేష్ గారు. ఈవిడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఈవిడ చిన్నప్పటి నుంచి మూవీస్లోని యాక్ట్ చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా. ఈవిడ వచ్చేసి తెలుగు అమ్మాయి కాదు, తమిళ అమ్మాయి అనమాట. మూవీస్ సీరియల్స్లో చాలా పాపులర్. ఈవెన్ కూడా బిగ్ బాస్ అప్రోచ్ అయ్యారు. బిగ్ బాస్ టీమ్ అనేది అప్రోచ్ అయింది అనమాట. ఎయిత్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ వచ్చేసి నళిని నాయర్ గారు. ఈవిడ ఓల్డ్ యాక్ట్రెస్ అనమాట, చాలా సీనియర్ యాక్ట్రెస్. మనకి ఫేమస్ మూవీ చెప్పాలంటే కిక్ మూవీ నాకు గుర్తొస్తుంది ప్రజెంట్. ఆమె చూసిన వెంటనే నాకు కిక్ మూవీలో క్యారెక్టర్ చేశారు కదా, సో ఆవిడ అనమాట. మనకి ఓల్డ్ మూవీస్లో చాలా ఫేమస్. సో ఈవెన్ కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయింది. సో వస్తారో లేదో తెలియదు, బట్ ప్రజెంట్ అయితే టాప్ వస్తుంది. సో ఈవిడ వచ్చేసి ఎయిత్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్. నైన్త్ వచ్చేసి అమూల్య గౌడ.
ఈవిడ సీరియల్ యాక్ట్రెస్ అనమాట. ఫేమస్ సీరియల్ మనకి చాలా టాప్ రేటింగ్ సీరియల్లో ఈవిడ మెయిన్ లీడ్ అనమాట. ఆ సీరియల్ నేమ్ వచ్చేసి గుండె నిండా గుడిగంటలు. స్టార్ మాలో వన్ ఆఫ్ ది టీఆర్పీ పరంగా చాలా ఫస్ట్ ఉన్న సీరియల్ అనమాట ఇది. ప్రజెంట్ ఇంకా రన్ అవుతున్నట్టుంది. సో ఈవిడ వచ్చేసి అందులో మెయిన్ లీడ్ అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటారు. అండ్ మ్యారేజ్ అయితే అయిపోయినట్టుంది. సో ఈవిని కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయింది. 10th కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ వచ్చేసి అర్చన గారు. ఈవిడ మీకు ఆల్రెడీ బిగ్ బాస్లో చూసే ఉంటారు. బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ అనమాట, టాప్ 5 కంటెస్టెంట్. అండ్ చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. అండ్ ఈవిని కూడా అప్రోచ్ అయ్యారనమాట బిగ్ బాస్ టీమ్. సో ఈవిడ వస్తారో లేదా అనేది మనకి తెలీదు, బట్ అప్రోచ్ అయితే అయ్యారు, కన్ఫర్మ్ అని అయితే అనుకుంటున్నాము. సో లాస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి విహారిక చౌదరి. ఈవిడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ కొన్ని వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేశారు యాజ్ ఎ మెయిన్ లీడ్గా. ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు ఈవిడ కూడా చూడడానికి చాలా బాగున్నారు అనమాట. సో వీళ్ళేనండి 11 కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్. ప్రజెంట్ బిగ్ బాస్ సీజన్ 10 వాళ్ళు అప్రోచ్ అయ్యారనమాట. సో వీళ్ళు ఉండొచ్చు, వీళ్ళు మారచ్చు, చెప్పలేము అది మనం. బిగ్ బాస్ టీమ్ అలా అప్రోచ్ అవుతూనే ఉంటారు ఒక్కొక్క సెలబ్రిటీని. సో వాళ్ళకి కూడా కుదరాలి కదా. సో కొన్ని ఇష్యూస్ ఉంటే వాళ్ళు డ్రాప్ అవుట్ అవ్వచ్చు అండ్ మిగతా వాళ్ళు రావచ్చు. సో చెప్పలేము, వీళ్ళే కన్ఫర్మ్ అని అయితే చెప్పలేము. ప్రజెంట్ వచ్చిన టాక్ అయితే వీళ్ళు అనమాట. ఇప్పుడు అగ్ని పరీక్ష కోసం మాట్లాడాలంటే అగ్ని పరీక్ష 1 అనేది చాలా హిట్ అయింది మనకి. ఆ షో కానీ అండ్ కామనర్స్ రావడం, కామనర్ విన్ అవడం, ఇదంతా సెన్సేషనల్గా అయ్యింది మనకి. సో ఇదంతా వర్కౌట్ అయింది అనమాట బాగా. సో నాకు తెలిసి అగ్ని పరీక్ష 2 కూడా ఉంటుంది అనుకుంటున్నాను. మళ్ళీ అది మనకి అనౌన్స్మెంట్ వచ్చేసి జూన్లో రావచ్చు. మళ్ళీ కామనర్స్ని సెలెక్ట్ చేస్తారనమాట. ఉంటే బెస్ట్ అని అయితే నేను అనుకుంటున్నాను. కామనర్స్కి కూడా ఛాన్స్ రావాలి కదా. సో ఇలాంటి షోస్లో వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి. సో వస్తే బాగుంది అయితే అనుకుంటున్నాను. మ్యాక్సిమం 90% అగ్ని పరీక్ష 2 అనేది ఉంటుంది. సో బాగా హిట్ అయింది అగ్ని పరీక్ష కూడా. బిగ్ బాస్ ఎంత హిట్ అయిందో అగ్ని పరీక్ష అంత బాగా హిట్ అయింది. అండ్ అందులో గేమ్స్ కూడా చాలా బాగా హిట్ అయింది అనమాట. సో నాకు తెలిసి అగ్ని పరీక్ష 2 ఉంటుంది. సో వీళ్ళైతే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్. సో నెక్స్ట్ బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి. మేబీ ఇంకా కంటెస్టెంట్స్ యాడ్ అయితే నేను అది కూడా మీకు చెప్తాను. సో ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో ఉంటుంది, రియాలిటీ షో అప్డేట్స్ అనేది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో మన నుంచి మంచి అప్డేట్స్ వస్తాయి. సో స్టే ట్యూన్.